ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తా ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 100 సంఖ్యలో కేసులు పెట్టి పాత రికార్డులు బద్దలు కొట్టడం ఏంటో తెలియదు. గతంలో 225 కేసులు ఉంది నా మీద. ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉంది. మొన్న మీరు చూస్తే కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో పాత కేసు అన్యాయంగా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మందిగా అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచింది. సో అక్కడ అనేక రకాల జైలు ఇబ్బంది పెట్టి నాకు రోడ్డు ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్ ఇవ్వలేదు. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి. అక్కడ ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు పెన్షన్ ఇవ్వలేదు. అనేక రకాలుగా నాకు రిస్ట్రిక్షన్స్ లో ఉంచుతూ వేధించి అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి విజయ్ని, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల కడుపు మంట చల్లారన్నట్టుంది. మళ్ళీ ప్రకటన కేసులు పెట్టి నేను 2014లో మెట్రోపాలిటన్ ఎమ్మెల్యే గెలిచిన సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన ఆనాడు. 2018లో చెన్నూరు ఎమ్మెల్యే గెలిచిన మా మదనపల్లి రామకృష్ణపూర్ గోల్బెట్ ఏరియా ఉద్యోగుల గురుమస్ ఆనాడు ఆశీర్వదించింది. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనం, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను జైలుకు మరొకసారి పంపించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చేసి ఇవాళ జైలుకు పంపిస్తూ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టారు. ఆ పెట్టిన సెక్షన్స్ కూడా మా లీగల్ మాట్లాడుతుంటే ఆ ఒక్క సెక్షన్ నాకు అట్రాక్ట్ కాదు. 326G కానీ ఇతర అనేక సెక్షన్స్ అన్యాయంగా పెట్టినట్టే ఏంటి ఉద్దేశం, బాలకృష్ణ మాట్లాడుకుంటూ ప్రశ్నిస్తుంది కాబట్టి బాలకృష్ణ గుర్తు నొక్కాలి, అరెస్ట్ చేసి జైళ్లలో వేయాలి, నిర్బంధం విధించాలి, తద్వారా పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కనబడుతుంది. నన్ను అరెస్ట్ చేసుడు, జైలు పంపించడం, వీటి మీద పెట్టే శ్రద్ధ నేను ప్రభుత్వ పెద్దలు అడుగుతా ఉన్నాను. మీరేం పాటించారు? మొన్న సింగరేణిలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నాం. మేము గతంలో కేసీఆర్ గారు 19,000 ఉద్యోగాలు ఇచ్చింది. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన దృష్టి పెట్టు. జీవో 76 ద్వారా సింగరేణిలో ఇళ్ళ పట్టాలు ఒక రామకృష్ణపూర్లోనే 3,360 కుటుంబాలకు పట్టాలు ఇచ్చింది. పట్టాలు ఇచ్చింది శ్రద్ధ పెట్టి ఒక పట్టా కూడా ఇవ్వలేదు 3 ఏళ్లలో. వాళ్ళ సింగరేణిలో 15,000 కోట్ల కుంభకోణం చేసింది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. 1600 కోట్ల. వాళ్ళ సింగరేణిలో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలైతే లేదు. కొత్త మైన్స్ లేవు. అనేక కుంభకోణాలు, సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, మైనింగ్ బొగ్గు ప్లాంట్ల కుంభకోణం, జైసల్మేర్ దగ్గర ఎక్కడో రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్ లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. అది ఎవరికి తెలియదు. అక్కడ ఏమైతే దాంట్లో కుంభకోణం. ఇవాళ మొత్తం సింగరేణి కుంభకోణాల అయిపోయింది. 100 గంటగా మారిపోయింది. 9 జిల్లాల్లో విస్తరించినటువంటి సింగరేణి 12 నుండి 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించినటువంటి సింగరేణిలో కార్మికులు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, రిటైర్డ్ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ చాలా ఆందోళనతో, బాధతో ఉన్నారు. ఆ ప్రాంత ప్రతినిధిగా ఆ ప్రజల తరఫున, ఆ కార్మికుల తరఫున మేము మాట్లాడుతున్నాం. మేము మాట్లాడితేనే భరించలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ప్రజాపాలన పేరిట ఎమర్జెన్సీ నాటి రోజులు కల్పిస్తూ ఉంటారు. మమ్మల్ని భయపెట్టడం, ప్రశ్నించడం, భయభ్రాంతులు గురి చేయడం, ఈ రకమైనటువంటి చర్యల ద్వారా పైశాచిక ఆనందంలో ఉంటాం. మొన్న రాష్ట్రమంతా చూస్తుంది. అశోక్ అనే ఒక ఆర్టీసీ డ్రైవర్, ఆయన జగిత్యాలలో మీరు వడ్లు కొనుగోలు మక్క కొనుగోలు అంటే ఆయన వేధించారు. చాలా మందిని వేధిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినప్పటికీ నాకు చట్టం మీద, వ్యవస్థల మీద, న్యాయస్థానం మీద, మా అంబేద్కర్ గారు మహానుభావులు రాసిన రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. ఈ అరెస్టులు, కేసులు, వేధింపులు, జైలు ఇవన్నీ కూడా మా లీగల్ టీం చూసుకున్నది. సో చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల అనుభవం, దాన్ని అనుసరించేటటువంటి వ్యక్తిగా, గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, లా అబైడింగ్ సిటిజన్ గా నేను అన్ని వ్యవస్థలకు కోఆపరేట్ చేస్తానని తెలియజేస్తూ, కొన్ని ఛానల్లో సుమారు పార్టీ పోతే తెలంగాణ భవన్లో మా పార్టీ యాక్టివిటీ విద్యార్థి భవన్ సంబంధించినటువంటి మెంబర్షిప్ యాప్ తయారు చేశాడు. ఆ పనులు మేము ఇబ్బంది పోతే అందుకే చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పూర్తి స్థాయిలో సహకరిస్తా. నిజంగా నేను ఒకటే కోరుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఇవాళ
మరి ఇప్పటికీ జైలు పంపిస్తున్న రేవంత్ రెడ్డికి మంత్రి ఇప్పటికైనా మరి కడుపు మంట సల్లార్పదో చూడాలి. మా మీద పెట్టే శ్రద్ధ, మా మీద చేసే ఎదురుదాడి, మా మీద కేసు పెట్టి జైలులో పంపించాలనేటువంటి దాని మీద మీ తాపత్రయం, దాంట్లో సగమైన ఇచ్చిన 6 గ్యారెంటీల మీద, 420 హామీల మీద, చేవేలులో చెప్పిన SC ST డిక్లరేషన్ మీద, కామారెడ్డిలో చెప్పిన BC డిక్లరేషన్ మీద, వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ మీద, అదేవిధంగా సరూర్ లో చెప్పిన యూత్ డిక్లరేషన్ మీద పెట్టి ప్రజలకు నాకు మంచి పనులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కోరుతా ఉన్నా. అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది.